గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హలో గైస్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది అంటే 2999 అయితే పెట్టాను అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము కొంచెం ఎక్కువైంది సో కొంచెం తగ్గించండి మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ యొక్క ప్రైస్ని అయితే తగ్గించడం జరిగింది సో ఇప్పుడే దానికి ఒక కోడ్ని అయితే క్రియేట్ చేశాను ఆ కోడ్ పేరు FAN50 మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి 50% డిస్కౌంట్కి వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోండి మెస్సీగా కొంచెం లేట్ అయ్యాను మ్యాచ్ గురించి వీడియో చేయడానికి ఏమనుకోవద్దు బట్ వాట్ ఏ మ్యాచ్ అంటే లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ తెలుసా 11 ఏళ్ల నుంచి మన లోపల అలాగే ఉండిపోయిన బాధ ఒక్కసారిగా సంతోషం రూపంలో బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది చాలా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనమాట అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ ఆనందాన్ని చాలామంది నిన్న హైదరాబాద్లో కానీ వేరే సిటీస్లో కానీ అసలు ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్నారు అదంతా అందుకే అండ్ అది కాకుండా ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ రిటైర్మెంట్లు 2 నెలల క్రితం ఒక మనిషిని యావత్ భారతదేశం మొత్తం హేట్ చేస్తే ఈరోజు ఆ మనిషిని యావత్ భారతదేశం మొత్తం ప్రేమిస్తోంది దాట్స్ హౌ టైం చేంజెస్ దాట్స్ హౌ టైం వర్క్స్ ఇందులో కూడా ఆ వరల్డ్ క్లాస్ ప్లేయర్లో ఒకరిని మొత్తం మిగతా మ్యాచ్ల్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పి అంటే కొంతమంది మాత్రం ట్రస్ట్ చేసి ఉంచారులేండి తన ఫ్యాన్స్ కానీ లేదంటే అక్కడ కో ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఫైనల్లో తను ఆడిన ఆట మన బౌలర్స్ మన బ్యాట్స్మన్స్ అందరూ కూడా అసలు ఏమన్నా నెక్స్ట్ లెవెల్ మ్యాచ్అప్ అంటే ఆ సినారియోస్ని వర్ణించడానికి కూడా కుదరట్లే ఒకనొక స్టేజ్లో హోప్స్ వదిలేసుకున్నాను నేను ఎందుకంటే 25 బాల్స్లో 26 కొట్టాలి హోప్స్ వదిలేసుకున్నాను నేను ఆల్మోస్ట్ సో ఇంకేముందిలే అక్షర్ పటేల్ ఓవర్ బేభత్సంగా కొడిచాడు కదా క్లాస్ అను సో ఇంకా అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను మ్యాచ్ ఇంకా మంది కాదులే సౌత్ ఆఫ్రికాదేలే అని వాట్ ఏ టర్నింగ్ అబ్బా గేమ్ హార్దిక్ పాండ్యా క్లాసన్ వికెట్ మిల్లర్ వికెట్ ఓ పక్క వర్షం పడుతోంది సో బాల్ గ్రిప్ దొరకట్లే అందుకే బేసిక్గా వాళ్ళు వేద్దాం అనుకున్న బాల్ ఒకటి పడిన బాల్ ఒకటి మిల్లర్కి లో ఫుల్ టాస్ అంటే కొంచెం లో ఫుల్ టాస్ కంటే కొంచెం హైట్లో పడ్డది బాల్ అది కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటే 6 అయ్యేది వాట్ ఏ క్యాచ్ అసలు అక్కడ సూర్యకుమార్ యాదవ్ది ఈరోజు మ్యాచ్ని ఏది గెలిపించింది మనకి 11 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ఏది వచ్చేలా చేసిందంటే ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి ఉంది హైలైట్ అబ్బా మ్యాచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతమైన మ్యాచ్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు సో మళ్ళీ ఇలాంటి మ్యాచ్ చూస్తామో లేదో కూడా తెలియదు సో ఈరోజు నిన్న మ్యాచ్ చాలామంది అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత కట్టేసి పడుకొని ఉండుంటారు వాళ్ళు నాకు తెలిసి గ్రేటెస్ట్ మ్యాచ్ని అయితే మిస్ అయ్యారు అందులో ఎలాంటి డౌటు లేదు సో ఇంకా ఒకసారి మ్యాచ్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఇండియా అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే దిగింది టాస్ అయితే మాత్రం ఇండియా గెలిచింది బ్యాటింగ్ ఎంచుకుంది ఓకే బాగానే ఉంది స్టార్టింగ్లోనే మనకి రోహిత్ శర్మ వికెట్ పడిపోయింది ఆ తర్వాత పంత్ వికెట్ కూడా పడిపోయింది సో చాలా త్వరగానే వికెట్లు పడిపోయి అనే ఒక ప్రెషర్ అయితే ఉంది సూర్యకుమార్ యాదవ్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు సో తన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ ఫామ్ అయితే రాలేదు అయితే ఆ తర్వాత అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా వికెట్లు పడకుండా చాలా స్లోగా స్కోర్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు సీరియస్లీ చెప్తున్నా అక్షర్ పటేల్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ అండర్ రేటెడ్ ప్లేయర్ అబ్బా నిజంగా చెప్తున్నా ఈ మ్యాచ్లో కొంచెమైనా సరే మొమెంటం తీసుకొని వచ్చి ఇండియా స్కోర్ని ముందుకు కదిలేలా చేసింది అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీ కాదు విరాట్ కోహ్లీ లాస్ట్లో బాగా ఆడాడు కానీ మొమెంటం ఇచ్చింది ఇనీషియల్గా బౌండరీస్ బాగా కొట్టింది అక్షర్ పటేలే ఇనీషియల్గా స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేసింది అక్షర్ పటేలే సో అక్షర్ పటేల్ చాలా బాగా తీసుకెళ్ళాడు ముందుకి ఆటని నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు అండ్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు అండ్ ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి అక్షర్ పటేల్ అయితే రన్అట్ అయిపోయాడు బట్ ఆ తర్వాత శివం దూబే వచ్చారు శివం దూబే కూడా బాగా ఆడాడు ఈ మ్యాచ్ బేసిక్గా మిగతా మ్యాచ్లో శివం దూబే ఓకే పర్లేదు బాగానే పర్ఫామ్ చేశారు మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే ఆడలేదు చాలా స్లోగా ఆడాడు కూడా కొన్ని మ్యాచ్లు బట్ అయినా కూడా టీం అయితే గెలిచింది
బట్ సరిగ్గా ఆడట్లేదు అంటే ఐపీఎల్లో చూసిన కైండ్ ఆఫ్ ఫామ్ అయితే రాలేదు అనే కైండ్ ఆఫ్ పేరు అయితే ఉంది. సో ఆ చెడ్డ పేరుని వాళ్ళు పోగొట్టుకున్నాడు. 16 బాల్ 27 అంటే 168 స్ట్రైక్ రేట్తో ఆడటం జరిగింది. 3 4లు ఒక సిక్సర్ కొట్టాడు. సో దూబే కూడా చాలా బాగా ఆడినట్టే. సో వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరితో అక్షర్ పటేల్తో అండ్ శివం దూబేతో కలిసి 72 57 పార్ట్నర్షిప్లు ఇచ్చాడు కోహ్లీ. సో అది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత శివం దూబే వెంటనే అవుట్ అయిపోయాడు. అండ్ ఇంకా తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. లాస్ట్లో తనకు పెద్దగా ఆడే ఛాన్స్ అయితే రాలే. 2 బాల్ ఆడి 5 రన్స్ అయితే కొట్టాడు. సో ఓకే, బేసిక్గా హార్దిక్ పాండ్యా ఈ సీజన్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. యాక్చువల్గా మిగతా మ్యాచ్లన్నీ ఒక ఎత్తు. యాక్చువల్గా మిగతా ఈ ఫైనల్కి ముందు వరకే హార్దిక్ పాండ్యా మీద నెగిటివిటీ చాలా వరకు పోయింది. బట్ ఈ మ్యాచ్ అయితే మాత్రం హార్దిక్ పాండ్యా గుడి కట్టినా తప్పులేదు. ఎందుకంటే హరివీర భయంకరమైన ఫామ్లో ఉన్న క్లాసన్ అవుట్ చేసింది హార్దిక్ పాండ్యా. ఒక మంచి స్లో డెలివరీతో వైడ్ క్రీజ్కి దగ్గరగా వేసి, చాలా రేర్. అంటే ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ ఉండదు, ప్లాన్ ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ ప్లాన్ రెండు పర్ఫెక్ట్గా వచ్చాయి హార్దిక్ పాండ్యా విషయంలో. చాలా అంటే చాలా బాగా బౌలింగ్ వేసాడబ్బా హార్దిక్ పాండ్యా అసలు. సో తను ఎందుకు అంత గొప్ప ఆల్రౌండరో ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు తను. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హార్దిక్ పాండ్యా విషయంలో అయినా వేరే వాళ్ళ విషయంలో అయినా సరే, ఐపీఎల్ వేరు, ఇండియా టీం వేరు. సో ఐపీఎల్ టైంలో విపరీతంగా హేట్ చేసి, విపరీతంగా ట్రోల్ చేసి, ఇండియా టైంలో ట్రోల్ చేయడం కాదు. ఇండియన్ ప్లేయర్స్ని ఐపీఎల్ టైంలో కూడా వీళ్ళు మన ఇండియన్ ప్లేయర్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీరియస్లీ చెప్తున్నా, చాలా అవసరం ఇది అయితే మాత్రం. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. సో ఇంకా అది ఆపేస్తేనే బెటర్ నన్ను అడిగితే. అండ్ ఇంకా తర్వాత దూబేని కూడా ఇనీషియల్గా ట్రోల్ చేశారు, బట్ తను కూడా బాగా ఆడాడు ఈ మ్యాచ్. మరి ఎక్స్ట్రాడినరీగా అని చెప్పలేము, బట్ డెఫినెట్గా బాగా ఆడాడు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇంకా తర్వాత వాళ్ళ దాంట్లో బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఒక 2 బౌలర్స్ అయితే బాగానే వేశారు. అంటే నోకియా కానీ లేదంటే మహారాజ్ కానీ, వీళ్ళిద్దరూ కూడా బాగానే బౌలింగ్ వేశారు. 2 వికెట్లు, ఎకానమీ కూడా తక్కువ ఉంది. జాన్సన్ చాలా ఎక్కువ తగిలించుకున్నాడు. రబాడా కూడా బాగానే స్కోర్ అయితే ఇచ్చేసాడు. సో అలాగా మన ఇండియా స్కోర్ అయితే 176 కొట్టింది. సో బేసిక్గా మనోళ్ళు పార్ స్కోర్ కంటే ఒక 15-20 రన్లు తక్కువలోనే ఉన్నారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్లోనే మ్యాక్సిమం పీపుల్ అయితే ఉన్నారు. అండ్ దట్టు ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 టీంలు కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడ వరకు వచ్చాయి, 2 టీంలు కూడా ఫైనల్స్ వరకు. సో దానివల్ల ఏంటంటే ఎవరు గెలిచినా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా T20 వరల్డ్ కప్ గెలిచినట్టే. సో దానివల్ల ఇంకా ఆ టీం కూడా స్ట్రాంగ్గానే ఉందనే పాయింట్ ఉంటుంది కదా. సో అందుకని ఇంకా బెటర్ స్కోర్ ఉండాల్సింది అనే పాయింట్ అయితే చాలామందికి ఉంది ఏది మ్యాచ్ పూర్తయ్యే టైంకి. సో డెఫినెట్గా ఏమో గెలుస్తుందో లేదో అనే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం. బట్ సెకండ్ ఓవర్లోనే 1 వికెట్ పడ్డది, థర్డ్ ఓవర్లో 1 వికెట్ పడ్డది. సో బాగానే ఉంది. ఆ తర్వాత స్టబ్స్, డీకాక్ ఇద్దరు కూడా కొంచెం రన్ రేట్ని బాగానే ముందుకు తీసుకెళ్లారు. అంటే పరిగెట్టించారని చెప్పలేదు కానీ పడుకోబెట్టలేదు, బాగానే తీసుకెళ్లారు ముందుకి. తర్వాత ఒక వరస్ట్ షార్ట్ సెలక్షన్కి ట్రై చేసి స్టబ్స్ అయితే అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత క్లాసన్ అయితే వచ్చాడు. క్లాసన్ ఇనీషియల్గా కొంచెం స్లోగా ఆడినా కూడా తెలిసిందే కదా, తను స్పిన్ నెక్స్ట్ లెవెల్లో ఆడగలుగుతాడు. మనం ఆల్రెడీ ఐపీఎల్లో చూసాం. అండ్ మన స్పిన్నర్లు ఆల్రెడీ బాగా ట్రైనింగ్ కూడా అయిపోయారు. సో ఆబ్వియస్లీ బాగా కొట్టాడు. నిజానికి క్లాసన్ అయితే మాత్రం చాలా బాగా ఆడాడు. 192 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో నిజంగా గ్రేట్. బట్ హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే ఇంకా తన వికెట్ తీసాడో ఇంకా అప్పుడు అయిపోయింది. అంటే మధ్యలో డికాక్ అవుట్ అయిపోయినా కూడా డేవిడ్ మిల్లర్ వచ్చాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఇనీషియల్గా బాగా ఆడాడు. 9 బాల్ 16 కొట్టాడు యాక్చువల్గా. ఆ తర్వాత 8 బాల్కి 5 రన్లే కొట్టాడు. సో అంటే లాస్ట్ ఆ 4 ఓవర్లు ఏవైతే ఉన్నాయో హ్యాట్స్ ఆఫ్ అసలు ఆ బౌలింగ్కి. అంటే అటు బుమ్రా కానీ, ఇటు పాండ్యా కానీ, ఇటు హర్షదీప్ కానీ, ముగ్గురు కూడా నెక్స్ట్ లెవెల్లో కంట్రోల్ చేశారు ఆ ఓవర్స్లో. పాండ్యా ఫస్ట్ ఓవర్ 10 రన్లు ఇచ్చాడు, రెండవ ఓవర్ 4 రన్లు వెళ్ళినాయి. 4 రన్లు కూడా కాదనుకుంటా, 2 రన్లే అనుకుంటా నాకు తెలిసి. మొత్తం కలిపి 3 ఓవర్లకైతే 20 రన్లు ఇచ్చాడు. రెండవ ఓవర్ 4 రన్లు, ఇది మొత్తం 2 రన్లు సంథింగ్ మొత్తానికి. సో 20 రన్లు ఇచ్చాడు అంతే 3 ఓవర్లకి. 3 వికెట్లు తీసాడు. నన్ను అడిగితే బేసిక్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారు కానీ షేర్ ఇవ్వచ్చు. విరాట్ కోహ్లీకి అండ్ హార్దిక్ పాండ్యాకి, బుమ్రాకి, ముగ్గురికి కలిపి షేర్ ఇవ్వచ్చు, తప్పు లేదనిపించింది నాకైతే మాత్రం. అంటే ఎందుకంటే బ్యాటింగ్లో డెఫినెట్గా విరాట్ కోహ్లీ స్కోర్ అయితే కొట్టాడు కొంతవరకు, నేను కాదని చెప్పను. కానీ వీళ్ళు బౌలింగ్లో ఆ స్థాయిలో ఆపకపోతే అది కష్టమయ్యేది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇద్దరు స్పిన్నర్లు కూడా గట్టి తిన్నారు. జడేజా కూడా గట్టిగా తగిలించుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లకు 49, కుల్దీప్ 4 ఓవర్లకు 45, జడేజా 1 ఓవర్కి 12. సో ఈ 9 ఓవర్లకు ఎంత వచ్చేసింది అక్కడ? 80, 94, 106 రన్స్ వచ్చేసాయి 9 ఓవర్లకి. అంటే దాదాపుగా 12 రన్ రేటు ఈ ముగ్గురు ఇచ్చింది అది ఆ 9 ఓవర్లకి.
హర్షదీప్ 4 ఓవర్లకు 20 2 వికెట్లు నెక్స్ట్ లెవెల్ కంట్రోల్. బుమ్రా 4 ఓవర్లకు 18 2 వికెట్లు నెక్స్ట్ లెవెల్ కంట్రోల్. పాండ్యా 3 ఓవర్లకు 20 3 వికెట్లు నెక్స్ట్ లెవెల్ కంట్రోల్. సో బేసిక్ ఇది ఈ బౌలింగ్ కూడా కాపాడింది మనల్ని, ఈ బౌలింగ్ కూడా వరల్డ్ కప్ తెచ్చింది మనకి. సో నాకైతే మాత్రం ఇద్దరికి కలిపివ్వచ్చేమో అనిపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే మాత్రం ఇద్దరికి కూడా కాదు, అదే ముగ్గురికి కలిపివ్వచ్చేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. కోహ్లీ, పాండ్యా అండ్ బుమ్రా. ఆఫ్ కోర్స్ బుమ్రాకి ఎలాగో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినా సరే కోహ్లీ అండ్ పాండ్యాకి షేర్ ఇచ్చుంటే బాగుండేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఆ వైబ్ వచ్చింది నాకు. అంటే ఏ లెవెల్ పాజిటివిటీ క్రియేట్ అయిందో చూడండి ఆ మనిషి మీద. అంటే మనకి 11 ఏళ్ల కళ నెరవేర్చాడే. మీకు కూడా చెప్పనా, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కొన్ని ఫ్లాస్ కనబడ్డాయి నాకు ఇనీషియల్గా. అంటే ఆ అక్షర్ పటేల్ ఓవర్ టైంలో వాటిల్లో, ఎందుకంటే బాల్ రివర్స్ స్వింగ్ అవుతుంది. సో ఆ టైంలో స్పిన్నర్కి ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలే. అంటే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాడేమో, నేను కాదన్నాను. కానీ స్టిల్ అక్షర్ పటేల్ కంటే ఆ టైంలో జడేజా కొంచెం బెటర్ ఏమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఇద్దరు లెంత్లు కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో మనోడు అంతలా కొట్టలేడు ఎవరు క్లాసును. అక్షర్ది కొంచెం ఈజీ, జడేజాది అంత ఈజీ కాదు క్లాసును కొట్టడానికి. సో ఏమో మరి. బట్ ఏదైనా సరే ఇంకా లాస్ట్ ఓవర్స్ 4 ఓవర్స్ మాత్రం హైలైట్ అయ్యా. చూస్తున్నాను నేను. అంటే 24 balls 26 కొట్టాలి లాస్ట్ 4 ఓవర్స్కి. ఓకే ఏముందిలే కొట్టేస్తారులే వాళ్ళు, ఇంకా ఈజీ కదా, బాల్ టు బాల్ ఆడుకొని మధ్యలో ఒక దగ్గర ఎక్కడో 2Dయో 3Dయో తీసుకున్నా కూడా అయిపోద్ది కదా, ఇంకేముందిలే ఇంకా అనుకున్నాను నేను. బట్ ఆ ఓవర్ కానీ తర్వాత ఓవర్ కానీ ఆ తర్వాత ఓవర్ కానీ చాలా బాగా కంట్రోల్ చేశారప్ప, టూ గుడ్ అసలు. అండ్ ఇంకా రిటైర్మెంట్ అయితే ప్రకటించేశారు. సో ఫైనల్గా మొత్తానికి అయితే మాత్రం ఒక 7 రన్లతో గెలవడం జరిగింది. సో 7 థాలా ఫర్ ఏ రీజన్. ఎంఎస్ ధోని కూడా పోస్ట్ చేశారు దీని గురించి. సో ఎంఎస్ ధోని కూడా నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఎందుకంటే ఎప్పుడో 2013లో చూసాం మనం, మళ్ళీ ఇంక ఇప్పుడే కదా చూడటం. సో నాకు తెలిసి ఆయన కూడా ఆయన పోస్ట్ పెట్టారు, ఆయన కూడా 12 గంటల క్రితం. సో 1 కోటి మంది అయితే లైక్ చేశారు. సో వెరీ హ్యాపీ, ఇండియా అయితే ఫైనల్గా వరల్డ్ కప్ అయితే కొట్టింది. సో అండ్ మనకి కపిల్ దేవ్, ఎంఎస్ ధోని పక్కన ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఉంటాడు మనకి ఐసీసీ ట్రోఫీ ఇచ్చిన క్యాప్టెన్గా. సో ఎంఎస్ ధోని 3 గెలవడం జరిగింది, కపిల్ దేవ్ 50-50 వరల్డ్ కప్ గెలిచారు. ఇప్పుడు మళ్ళీ రోహిత్ శర్మ మనకి T20 వరల్డ్ కప్ అయితే తెచ్చిపెట్టాడు క్యాప్టెన్గా. డెఫినెట్గా అంటే ఒకటైతే వాస్తవం, ఇది ప్లేయర్స్ ఎఫర్ట్. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే 2007 అవని, 11 అవని, 13 అవని, 1983 అవని, ఇప్పుడు 2024 అవని, ప్లేయర్స్ ఎఫర్ట్సే, అందరూ టీమ్ ఎఫర్ట్. ఇది నేను కాదని చెప్పను. కానీ ఓడిపోతే డబ్బులు క్యాప్టెన్కే ఉంటాయి. సో అలాగే గెలిచినప్పుడు కూడా ఆ క్యాప్టెన్ అండర్లో గెలిచారని అంటారు. సో క్యాప్టెన్స్ డిజర్వ్స్ దట్. క్యాప్టెన్ అనే పర్సన్ బేసిక్గా ముందుండి నడిపించాలి ఖచ్చితంగా, అన్నింటినీ ఆయనే హ్యాండిల్ చేయాలి. సో అలా చేస్తారనే ఇస్తారు బేసిక్గా. సో ప్రెషర్నైనా హ్యాండిల్ చేయాలి, నెగిటివిటీ అయినా హ్యాండిల్ చేయాలి, పాజిటివిటీ అయినా హ్యాండిల్ చేయాలి. సో రోహిత్ శర్మ డిజర్వ్స్ దట్ విన్. అండ్ యాక్చువల్గా విరాట్ కోహ్లీ కూడా డిజర్వ్సే, కానీ ఏం చేస్తాం, ఇంకేం చేయలేము ఇంకా. సో రోహిత్ శర్మ ఇప్పుడు వీళ్ళిద్దరి పక్కన ఇండియాకి ఐసీసీ ట్రోఫీ తెచ్చిన ఇంకో క్యాప్టెన్గా అయితే నిలిచాడు. సో అది నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోయారు. సేమ్ ఒకప్పుడు ఎలాగైతే ధోని అయినా ఒకటేసారి రిటైర్ అయిపోయారో సేమ్ ఇప్పుడు కూడా అలాగే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయారు. సో కష్టమే వాళ్ళు లేని T20 మ్యాచెస్ని చూడడం. అంటే వాళ్ళు T20s నుంచే రిటైర్ అయ్యారు ప్రస్తుతానికి, అన్నిటి నుంచి కాదు. బట్ వెరీ సూన్ మిగతా వాటి నుంచి కూడా ఇచ్చేస్తారు అబ్బా, తెలిసిపోతుంది. నాకు తెలిసి ఫర్దర్గా ఎప్పుడైనా సరే వేరే ఏదైనా ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అంటే పెద్ద పెద్ద ట్రోఫీస్ లాంటివి, అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు నాకు తెలిసి రిటైర్మెంట్ ప్రకటించేస్తారని అనుకుంటున్నాను నేను. వీళ్ళిద్దరూ మళ్ళీ 1 days కూడా అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. అండ్ త్వరగా ఇవ్వకూడదని కోరుకుందాం. కానీ నెక్స్ట్ 2027 వన్ డే వరల్డ్ కప్ ఉంది కదా, సో అది ఆడాలనే ఉంది నాకు వీళ్ళిద్దరూ కూడా. కానీ ఉంటారా అప్పటిదాకా అంటే ఏదో క్వశ్చన్ మార్కే వస్తుంది మైండ్లోకి. ఎందుకంటే కొంచెం డౌట్గానే ఉంది సిచ్యువేషను. ఎందుకంటే రోహిత్ శర్మ ఏజ్ ఆల్రెడీ 37. సో ఐ డోంట్ థింక్ సో ఆయన ఇంకొక 3 ఏళ్ళు ఆడగలుగుతాడని. సో నేనైతే అనుకోవట్లేదు నేను. ఒకటైతే వాస్తవం, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టూ ఫిట్ ఉన్నాడు యాక్చువల్గా. సో విరాట్ కోహ్లీ అని ఇంకా ఆడగలడేమో, కానీ కంపారిటివ్లీ రోహిత్ శర్మ ఫిట్నెస్ను కొంతవరకు కోల్పోయాడు. సో అంతవరకు ఆడలేకపోవచ్చు నాకు తెలిసి. ఇంజురీస్ కూడా పెరుగుతాయి ఆడుతూ వస్తున్నట్టయితే. సో చూడాలి మరి. ఇంకా విరాట్ కోహ్లీ 35 years అండ్ అల్ట్రా ఫిట్ ఉంటాడు మనిషి.
సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ మేబీ ఆడొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 38 ఇయర్సే. సో ఐ థింక్ హీ క్యాన్ ప్లే అండ్ ఫిట్గా కూడా ఉంటాడు కాబట్టి. సో చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ అంటే 2027 వరల్డ్ కప్ ఏదైతుందో దాంట్లో వీళ్ళిద్దరూ ఆడాలి. 1 డేస్లో కూడా వీళ్ళిద్దరూ ఆ కప్పు చేతితో పట్టుకునే రిటైర్ అవ్వాలని అయితే ఉంది నాకైతే మాత్రం మనసులో. బట్ చూడాలి మరి. ఇంకా రాహుల్ ద్రవిడ్ కూడా ఇంకా దీని తర్వాత ఇంకా మళ్ళీ కోచింగ్ చేయడు. సో ఆయన కూడా ఒక ట్రోఫీ వచ్చింది, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ అబ్బా. గౌతమ్ గంభీర్ ఈజ్ ద నెక్స్ట్ కోచ్ ఐ థింక్ మనకి. సో ఐ థింక్ గౌతమ్ గంభీర్ అండర్లో మనం ఇంకా బాగా ముందుకెళ్తాం ద్రవిడ్ గారి అండర్ కంటే, నాకు ఆ నమ్మకం ఉంది. సో ఆ అప్రోచ్ మారుతుంది అండ్ అప్రోచ్ ఇంకా బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ. అండ్ బేసిక్గా మనకి ఇప్పుడు చాలా అద్భుతమైన టీం అయితే ఉంది మనకి. అంటే బుమ్రా కానీ, లేదంటే బౌలర్స్ హర్షదీప్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళంతా కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఇలాంటి టీం బుమ్రా అండ్ పాండ్యా ఖచ్చితంగా చాలా ఏళ్ళు ఆడతారు. అండ్ పాండ్యా ఈజ్ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ T20 క్రికెట్, అది మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ. సో హీ క్యాన్ హ్యాండిల్ దట్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్, నెక్స్ట్ జనరేషన్ కూడా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది. సో ఇది ఇలా కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కానీ, ఆ నెక్స్ట్ 50-50 వరల్డ్ కప్ కానీ, మళ్ళీ T20 వరల్డ్ కప్ కానీ, ఎవ్రీథింగ్ ఇంకా రావాలి, వరుస పెట్టి వస్తూనే ఉండాలి. ఇంకా అది ఒక భారతీయుడిగా ఇదే నా కోరిక, అది మరి. సో దాట్స్ ఇట్ గైస్. ఇది మ్యాచ్ చూసిన తర్వాత చాలా ఎమోషన్స్ ఉన్నాయి అబ్బా. ఏదైనా సరే ఓ పక్క చాలా ఆనందంగా ఉంది గెలిచినందుకు T20 వరల్డ్ కప్, ఇంకో పక్క వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చారన్నందుకు ఓ పక్క బాధగా కూడా ఉంది. ఏం చేస్తాం మరి ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతార్, మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.